సార్ చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్‌లో మనకి మార్క్స్ ఎక్కువొచ్చినప్పటికి కూడా ఎంసెట్, ఈసెట్ వీటిల్లో పెద్ద స్కోర్ చేయలేకపోవచ్చు వాళ్ళు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ చెప్తారు? ఏం సజెస్ట్ చేస్తారు అంటే? యాక్చువల్లీ మీరు చెప్పింది చాలా కరెక్ట్. మేము చాలా అబ్జర్వ్ చేసాము. 990, 980 వచ్చిన స్టూడెంట్స్ ఎంసెట్‌లో క్వాలిఫై అవ్వలేకపోతున్నారు ఆర్ బేర్లీ క్వాలిఫై అవుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంటర్మీడియేట్ అండ్ ఎంసెట్‌లో ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్. సో ఎంసెట్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వెషన్ ఫార్మాట్. 160 క్వెషన్స్ వాళ్ళు 3 అవర్స్‌లో అటెంప్ట్ చేయాలి. అదే ఇంటర్మీడియేట్‌లో ఓన్లీ అరౌండ్ 20 క్వెషన్స్ వాళ్ళు 3 అవర్స్‌లో అటెంప్ట్ చేయాలి. అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్‌కి 3 అవర్స్. ఇక్కడ ఏంటంటే 3 సబ్జెక్ట్స్ కంబైన్డ్ ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ సిలబస్ కంబైన్డ్ వాళ్ళు 3 అవర్స్‌లో అటెంప్ట్ చేయాలి. సో జనరలీ స్టూడెంట్స్ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతారు. ఇంటర్మీడియట్ చదివితే మాకు ఎంసెట్లో ఆటోమేటికలీ ర్యాంక్ వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ దే ఆర్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఇది వన్ మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి చాలా ప్రాక్టీస్ చేస్తారు. అంటే కాలేజ్లో కానీ యూనిట్ టెస్ట్ కానీ ప్రీ ఫైనల్స్ కానీ మన గవర్నమెంట్ కాలేజెస్ వాటిల్లో కూడా చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళు ఆ ప్యాటర్న్ అనేది యూస్ టు అయ్యారు. బట్ ఎంసెట్లో ఏంటంటే ఎక్కువ మాక్ టెస్ట్ అవి ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్లో రాస్తారు. సో వాళ్ళ క్వశ్చన్స్ ఎలా సెలెక్ట్ చేయాలి, టైం మేనేజ్మెంట్ అవన్నీ వాళ్ళకి తెలియదు. అండ్ బిఫోర్ ద రియలైజ్ ఇట్స్ టూ లేట్.